అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసిన నేను. ఈ రెసిపీ గురించి 1 మంత్ నుండి నేను రీసెర్చ్ చేస్తూనే ఉన్నా. ఈరోజు కుదిరింది మీకు చూపించడానికి. చాలా ట్రై చేసిన నేను, ఈ రెసిపీ ఎక్కడా దొరకలేదు. అయితే మా పెద్దవాళ్ళందరినీ కనుక్కొని ఈ రెసిపీ మీకోసం తయారు చేసిన నేను. బజ్జీ మిర్చి ఉంటుంది కదా, దాంతో నేను ఊరగాయ చేసిన. ఇది ఊరగాయ అంటారో ఆవకాయ అంటారో మీరే చెప్పండి. ఫస్ట్ ఒక 1/2 కిలో చింతపండు నానబెట్టి పెట్టేసేయాలి. చింతపండు 1/2 అవర్ నానాలి. నానిన తర్వాత ఇట్లా నేను చూపిస్తున్న విధంగా గుజ్జు తీసి పక్కన పెట్టేసేయాలి. ఇది పొయ్యి మీద పెట్టేసేయాలి. పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇట్లా నేను చూపిస్తున్న విధంగా మసులుతుండాలి. అయితే 2 పావులు నూనె కూడా వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది బాగా మసలాలి, చిక్కగా రావాలి ఈ గుజ్జు అనేది. మీరు చింతపండు పులుసు పులిహోర కోసం చేస్తారు కదా, అట్లనే చేయాలన్నమాట ఇది కూడా. అయితే ఈ గుజ్జు ఉడకబెట్టేటప్పుడు కొంచెము సిమ్లో పెట్టుకొని 15 మినిట్స్ ఉడికిస్తే ఈ గుజ్జు దగ్గరికి అయిపోతుంది. ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. దీనివల్ల పులుపు అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెము నూనె తేలాలన్నమాట ఈ చింతపండు. ఈ గుజ్జు ఉడికేలోపు బజ్జీ మిర్చి తీసుకొని ఆ మిర్చీలు బాగా కడిగి ఆరబెట్టి తుడిచి గింజలు తీసేయాలి. ఆ గింజలు తీసేసిన తర్వాత ఈ గుజ్జు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిరపకాయలన్నీ వేసేయాలి. వేసేసి నైట్ అంతా వదిలేసేయాలి. నేను ఇది నైట్ టైమే చేసిన అనమాట. నైట్ అంతా వదిలేస్తే ఇది ఊరుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనము పోపు పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టీల్ గిన్నెలోకి తీసుకొని ఈ గుజ్జు కూడా పోసేసి ఇది మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ఎక్కడ వాటర్ తగలకుండా చూసుకోవాలి. వాటర్ తగిలితే మళ్ళీ ఊరగాయ ఖరాబ్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు కాబట్టి నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేసి ఈ ఊరగాయ రెడీ చేసిన. కానీ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక గిన్నె పెట్టేసేయాలి. పొయ్యి మీద పెట్టి ఒక 1/2 టీ స్పూను మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. తర్వాత ఒక 2 స్పూన్లు ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు కూడా కొంచెం ఫ్రై కానియాలి. తర్వాత 1 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పెట్టేసేయాలి. గుప్పెడు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా దంచి పక్కన పెట్టేసేయాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి నూనె పోసేయాలి. పల్లి నూనెని తీసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఆవాలు కూడా వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలపండి. తర్వాత వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇది బాగా కలిపి పక్కన పెట్టేసేయాలి. చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారాలి. తర్వాత ఇక్కడ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 2 స్పూన్ల కారం వేసుకోండి. ఇది 3 మ్యాంగోస్ కారం తీసుకోండి. తర్వాత 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకోండి. జీలకర్ర మెంతుల పొడి మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా పోసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలిపి పక్కన పెట్టేసేయాలి. తర్వాత మనము ఊరేసినాం కదా మిరపకాయలు, బజ్జి మిర్చి, అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పక్కన పెట్టుకోవడం వల్ల మిరపకాయలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి మనం ఊరగాయ కలిపేటప్పుడు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను అన్ని తీసి పక్కన పెట్టేసిన. ఇవి నేను ఒక 100 గ్రామ్స్ మిర్చీలు తీసుకున్నా. కారం మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, అది పోపులో వేసేసేయాలి. పోపులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఉప్పు అనేది కరిగిపోవాలన్నమాట. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా కలపాలి. తర్వాత చింతపండు గుజ్జు కూడా ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిరపకాయలు కూడా వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడి ఒక 5 రోజుల తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చిమిర్చి పచ్చడి మీరు కూడా దీన్ని ఎంజాయ్ చేయండి.